దశాబ్దాలుగా వారు అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. తమ తాతలు ముత్తాతల నుంచి వారి జీవన ప్రయాణం అక్కడే. కానీ తమ గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. పొరుగునే ఉన్న గ్రామాలు మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పొరుగు గ్రామాల ప్రజల జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి. దీంతో వారు తమను కూడా ఆ రాష్ట్రంలో విలీనం చేయండి అంటూ నినాదిస్తున్నారు. ఇంతకీ ఎవరా ప్రజలు, ఎక్కడా గ్రామాలు? లెట్స్ వాచ్ ది స్టోరీ. చూస్తున్నారుగా, వీరు ఎందుకోసం ధర్నా చేస్తున్నారో తెలుసా? వీరి డిమాండ్ వింటే మీరు ముక్కున వేలేసుకుంటారు. రొటీన్గా ఓ సమస్య కోసమో చేస్తున్న ధర్మా కాదు, ఏకంగా తమ రాష్ట్రమే మార్చాలంటూ చేస్తున్న దీక్ష ఇది. అసలు మ్యాటర్ ఏంటంటే, వీరిది మహారాష్ట్రం నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్ తాలూకా. ఈ తాలూకాలోని 42 గ్రామ పంచాయతీల సర్పంచులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ధర్మాబాద్ పంచాయతీ కార్యాలయం ముందు చేపట్టిన దీక్షలో మహారాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలిపారు. डिफरेंस ये है कि तेलंगाना गवर्नमेंट में जो पैकेजेस है, जो स्कीम है, महाराष्ट्र गवर्नमेंट में नहीं है। हालांकि महाराष्ट्र गवर्नमेंट तेलंगाना गवर्नमेंट से बड़ा है, एरिया किलोमीटर्स ऑफ एरिया जो क्षेत्र बोलते हैं वो बड़ा है। वो रहने पर भी इनकम सोर्स ज़्यादा है महाराष्ट्र में, फिर भी डेवलपमेंट कुछ भी नहीं है। शादी मुबारक है, पानी की सुविधा है, और शेतकरी को है ना तकरीबन 24 घंटे लाइट है और उनको लाइट को बिल नहीं है, फ्री है। तो ऐसे बहुत सारे स्कीम्स तेलंगाना में जब लिया जाता है, एक छोटा सा रियासत है तेलंगाना, वहाँ पर इतने सारे स्कीम होते हैं। ఈ నిరసన చేస్తున్న ప్రజల డిమాండ్ ఏంటో తెలుసా? తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపమని. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ ఈ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. పథకాలతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. ఇది చూసిన ధర్మాబాద్ తాలూకాలోని పలు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. దాదాపు 42 గ్రామాల ప్రజలు తెలంగాణలో విలీనమయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను రవీంద్ర శెట్టి, ఎక్స్ కౌన్సిలర్ కమ్ ఎక్స్ ఇండస్ట్రీ స్టేట్ చైర్మన్ ధర్మాబాద్. మేము ట్రై చేస్తున్నాం తెలంగాణలో మాకు విలీనం చేసుకోవాలని మాననీయ కేసీఆర్ సార్కి మేము కోరుతున్నాం. అయితే సుద్ధా అక్కడి నుంచి ఇంకా రెస్పాన్స్ లేదు. అయితే మీ రెస్పాన్స్ కవిత అక్కడనే ఇచ్చారు. ఇంకా బాజిరెడ్డి గోవర్ధన్ తెలంగాణలో ఉన్న రైతులకు ఫ్యాసిలిటీస్, రైతులకు నీళ్ళు, రైతులకు కరెంట్, అన్ని ఫ్యాసిలిటీస్ అక్కడ తెలంగాణలో బాగా ఉన్నాయి. అసలు వీరు మహారాష్ట్రలో కొనసాగకూడదని నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టడం లేదు అన్నది వీరి వాదన. తాగడానికి కనీసం మంచినీరు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదంటున్నారు. 35 గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ నీటిని తాగి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రులు తమకు అందుబాటులో లేవని చెప్తున్నారు. ఇటీవలే ఓ గర్భిణి ప్రసవం కోసం ధర్మాబాదులో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఉచితంగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ని అందజేశారు. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ ఘటనతో తెలంగాణలో విలీనం కావాలన్న కాంక్ష మరింతగా వారిలో పెరిగిపోయింది. దీంతో వారు దీక్షలకు దిగారు. మరి చూడాలి వారి డిమాండ్పై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.